2 ohms కరెక్ట్గా. వైట్ రెడ్ 2.6 సార్. వైట్ రెడ్ 2.6. వైట్ రెడ్ అది బ్లాక్ రెడ్ 4.6 సార్. బ్లాక్ రెడ్ 4.6. ఇప్పుడు ఏది కామన్ కనిపెట్టగలరా దీంట్లో? వైట్ కామనా? ఓకే. బ్లాక్ రన్నింగ్. బ్లాక్ రన్నింగ్. ఓకే. ఇది స్టార్టింగ్ కానీ ఇది కూడా తేడా వచ్చింది. డిస్టెన్స్ ఇది సేమ్ వస్తుంది. ఏది సేమ్ ఏది? ఈ పాయింట్ రావుతున్నారు. సరే వస్తుంది. తేడా అనేది కనబడింది మనకి. కామన్ అనేది తెలిసిపోయింది కదా. ఇక్కడ తెలియలా అంతే కదా. ఇక్కడైతే తెలిసిందిగా 6 పాయింట్లు ఉంది, 0.6 పాయింట్లు ఉంది. ఓకే. ఇదైతే తెలిసింది. అది పదండి దా. అంతే కదా. ఇక్కడ నుంచి దేనికైతే కంటిన్యూ వస్తున్నా అది రన్నింగ్ అంతేనా. దీనికి అవసరం ఇచ్చుకుంటాం. మిగిలింది స్టార్టింగ్ ఇచ్చుకుంటాం. స్టార్టింగ్ దేనికి ఇక్కడికి వచ్చిందా ఇది రన్నింగ్ చేసేస్తాం. దీనికి వైర్లు డైరెక్ట్ డైరెక్ట్ 3 పిన్లు చెప్పు. ఒక పిన్ మీద 6 అని ఉంది. సరే వైర్లు పెట్టి క్యాప్ మూసి. ఈ వైర్లు అడిగినాను. క్లాస్ కి నువ్వు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంతేగా మరి. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏంటంటే నాతోనే చేస్తున్నారని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కొద్ది కోపం ఉంటుంది. అది కామనే కదా. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళకి నా మీద కోపం, ఈయనకి నా మీద కోపం. రెడ్ ఇలా 2 రెడ్లు ఉన్నాయి. 2 రెడ్లు ఉన్నాయా? జాయింట్ ఇవన్నీ మనకి ఖచ్చితంగా కంటిన్యూ వచ్చినట్లు మా అన్ని ఆపరేషన్ కంపెనీ వాడు ఇచ్చినట్టు వస్తే అట్ట అట్ట వస్తే మనకు రాదుగా. ఎక్కడ ఏదో చేస్తున్నారు. ఇది రెడ్ అంటే ఒకటి ఎల్లో రాసుకుంది సార్. ఒకటి ఎల్లో రాసుకుంది. ఈ లడ్డు వైర్ ఎల్లో. ఏ లడ్డు వైర్? అది ఎల్లోనా? ఓకే. రెడ్ బ్లాక్ ఎల్లో. రెడ్ బ్లాక్ ఎల్లో. లడ్డు వైర్ ఎల్లోనా? ఓకే. ఎల్లో రెడ్ బ్లాక్. ఎల్లో రెడ్ బ్లాక్. బ్లాక్. ఎందుకు 200లో పెట్టారుగా. రెడ్ టు ఎల్లో 3.6 లూజ్ ఉందండి చెప్తుంది కదా. 4.9 సార్. లూజ్ ఉంటే నిలబడదు. సరిగ్గా పట్టుకోకపోతే నిలబడదు అని చెప్తుంది. అది క్లియర్ కట్గా మీకు లూజ్ చూపిస్తుంది అంటుంది. నిలబడాలిగా. నిలబడిపోతే నిలబడేటట్టు చెయ్యాలి, మారకూడదు. నిలబడాల. నిలబడిందా? అది
అది కావాలా దేని నుంచి దేని రెడ్ ఎల్లో రెడ్ ఎల్లో 3.8 ohms. కాదు కాదు ఇది వేరు ఇదే దేనికి ఎల్లో బ్లాక్ ఎల్లో బ్లాక్ 2.2 ohms. దానికి పెట్టు 1.8 సార్ బ్లాక్ 1.8 ohms. ఇప్పుడు 3 కంప్రెషర్లు వచ్చాయి కదా, దీంట్లో సేమ్ వాల్యూ ఏది ఉంది? కనిపెట్టలేంది ఏది? ఇది కనిపెట్టలేంది అంతే కదా. ఈ రెండు కనిపెట్టారు కదా, ఇది కనిపెట్టారు కదా. ఇప్పుడు ఈ పై దాంట్లో ఏది కామన్? కామన్ ఏది, రన్నింగ్ ఏది? పై దాంట్లో కామన్ బ్లాక్, రన్నింగ్ రెడ్ సార్. కామన్ బ్లాక్, రన్నింగ్ రెడ్, అంతేనా? ఇది స్టార్టింగ్ ఎల్లో. ఇప్పుడు మీకు ఎల్లో వైర్ ఇప్పుడు కామన్ రెడ్ ఈ రెండు సప్లై ఇవ్వాల్సినవి కదా, అవునా? ఫేస్ న్యూట్రల్ ఇవ్వాలి. ఈ ఫేస్ న్యూట్రల్ ఇవ్వాల్సిన ఇక్కడ పిన్ కాంటాక్ట్ ఎక్కడ ఏమేమైనాయి? ఇక్కడ వైర్ మారింది కదా, ఏమైనాయి? కంటిన్యూటీ చూడండి. అలా అనుకోవడం దేనికి? పీకి చూస్తే తెలుస్తుంది. అదేనా? అదే కన్ఫర్మా? ఇప్పుడు ఇక్కడ ఏముంది? నేను అన్నది అది కాదు. ఇక్కడ కింద ఏముంది? ఇక్కడ ఏముంది? అది ఆ వైర్ ఈ వైర్ ఒకటేనా? ఇది ఎల్లో కదా. ఎల్లో వైర్ ఎక్కడ ఉంది? అక్కడ ఎల్లో వైర్ అదే కదా. రన్నింగ్ కరెక్టా కాదా? కాదా? రన్నింగ్ వచ్చింది కానీ రన్నింగ్ రాలే, మరి ఇక్కడ తేడా వచ్చింది. ఇక్కడ ఎల్లో వచ్చింది స్టార్టింగ్. ఇప్పుడు దేనికి ఇవ్వాలి? ఇప్పుడు సప్లై మెయిన్స్ కట్ ఇవ్వాలి. దేనికి? రాసిన ప్రకారం ఇగో దీనికి రావాలి రన్నింగ్. దేనికి? ఇది స్టార్టింగ్ అని ఉంది. స్టార్టింగ్ అని ఉంది. ఇక్కడేమో వైర్ మారిపోయి ఏమొచ్చింది? అక్కడ ఎల్లో వచ్చింది, అవునా? ఈ రెడ్ వైర్ వచ్చిన దగ్గర ఎల్లో వచ్చింది కదా. అంటే రాసిన ప్రకారం అక్కడ ఉందా? లేదు. కానీ మనం అలా ఇస్తే ఏమవుతుంది? ఎందుకు? మరి ఇక్కడ రెసిస్టెన్స్ ఏమో అలా వచ్చింది కదా. అంటే మనం కనుక్కున్న తప్పు అయిపోయింది కదా. ఇక్కడ మనకి యాంప్స్ పెరిగిపోయి లోడ్ పడిపోతుంది కదా. అంటే మనం కనుక్కున్నది ఇది ఫస్ట్, ఇందులో తప్పయింది. ఇప్పుడు ఇందులో పద్ధతి కరెక్టే కానీ అదే కంప్రెషన్ లో వైండింగ్ పోయిందా? పోతే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది? 3.8 ఉంది కదా, అవునా? ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? 4 వచ్చింది. రెండు కలిపితే 4 వచ్చింది. ఇక్కడ 3.8 ఉంది. అంటే 0.2నే కదా ఓమ్స్ తేడా వచ్చింది. 2 ohms తేడా వచ్చింది కదా. మనకేంటి 3.8 రావాల్సింది ఎంత వచ్చింది? ఎక్కువ వచ్చింది. ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రెసిస్టెన్స్ పోయింది కాబట్టి అట్లా వచ్చింది. సరే, ఇప్పుడు ఇదేమైంది? ఇది ఈ ప్రకారం ఇది రైట్ అయిందా? ఇది ఈ కంప్రెసర్ రైట్ అయిందా? దీని ప్రకారం అవలేదా? ఇది రెండు కలిపితే ఎంత వచ్చింది చూడు. అసలు అది తీయడం ఎందుకు? మరి సరిపోయిందంటే కరెక్ట్ వచ్చినట్టేగా. ఇక నువ్వు చెప్పింది ఇక్కడ రైట్ అయిపోయావు. ఇక్కడ రైట్ అయిపోయావా? అక్కడ తప్పు అయ్యావు. ఇదంటే షార్ట్. ఓకే, ఇది అసలు నీకు అర్థమైపోయింది. ఎందుకు అంటే ఈ రెండు సేమ్ వచ్చేసింది కదా. సేమ్ వచ్చేసి ఇక్కడ మనకేంటి వాల్యూ అనేది ఇప్పుడు ఇది ఈ రెండు మర్చిపోయి ఇక్కడ రాయలేదుగా. నువ్వేం చెప్పావు? కామన్ రన్నింగ్ స్టార్టింగ్ రాయలేదుగా. అంటే కామన్ రన్నింగ్ కనిపెట్టలేకపోయావు అంతేనా? అంటే ఈ 3.3 వచ్చింది కదా. ఇదేంటిది? రన్నింగ్ స్టార్టింగే కదా, అంతే కదా. ఈ స్టార్టింగ్ రన్నింగ్ ఇది 3.8 వచ్చింది కాబట్టి రన్నింగ్ స్టార్టింగ్ ఇది. అంటే కామన్ ఇదే అయ్యి ఉంటుంది, లేకపోతే ఇది అయ్యి ఉండాలి, అంతే కదా. మారొచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ వాల్యూ ఉంది, ఇక్కడ వాల్యూ ఉంది. అంటే షార్ట్ అయిపోయినట్టే కదా ఇది, అంతేనా. ఇది కామన్ అనే
ఇప్పుడు తీసి చూడాలా చూడు చూస్తేనే చూడు. మనకు ఉమ్. ఇది అవుతుంది. చెప్పి కనపడతలేదు చూడండి నెంబర్లు ఎవరికి వాళ్ళకి ఏ పని ఒకటి చెప్పు, ఏ పని చెప్పకుండా ఇదిగో ఏముందడా ఎస్ ఉంటాయి రెడ్ వైర్ స్టార్టింగ్ వచ్చింది సార్ ఇక్కడ రన్నింగ్ ఉంది రెడ్ వైర్ స్టార్టింగ్, రెడ్ వైర్ స్టార్టింగ్ రన్నింగ్ వచ్చింది, సార్ బ్లాక్ రన్నింగ్ రైట్. వైట్ కామన్ సార్ కరెక్ట్ అంతే. వచ్చింది ఇది ఓకే వచ్చింది కళ్ళు పెట్టుకున్నా కమ్మలదా ఇది ఓకే వచ్చింది కదా, ఆన్ చేయి. సరే ఇక్కడ నుంచి మీ అసిస్టెంట్ వాడుకో, ఇక నీకు వదిలేసా. ఇక్కడ నుంచి అసిస్టెంట్ మార్చుకో, అసిస్టెంట్ పెట్టుకో. ఇక ఫ్యాన్ మోటార్ కనెక్షన్ ఇవ్వద్దండి, ఫ్యాన్ మోటార్ కనెక్షన్ ఇవ్వద్దు, అది అంతే. అది ఇది పోల్స్ ఎన్ని వచ్చాయండి రాజు గారు? పోల్స్ మొత్తం ఎన్ని వచ్చాయి? ఆ? రెండు నుండి ఒకటి ఇరిగిపోయింది. ఎందుకు ఇరుగుద్ది పోలు? పోలు రెండు నుండి ఎందుకు ఇరుగుద్ది పోలు? ఫ్యాన్ స్టార్టింగ్ అది బాగా చేయక ఈ అసిస్టెంట్ మన వేస్ట్, ఎదురు చెప్తున్నాడు. ఆ? ఇప్పుడు మీరు క్లారిటీ ఉంటే గానీ అందరికి అర్థం కాదు. ఇప్పుడు ఇది లాస్ట్ ఫైనల్. ఇక ఇక్కడతో మన కంప్రెషన్ లో వైరింగ్ పట్టుకోం కదా, అయిపోయింది కదా ఎండింగ్. ఎండింగ్ లో మరి వరుసనే చూడాలి అసలు ఎక్కడ ఇది పూర్తిగా అర్థం కావాలిగా. అది ఇది